హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్కారం అండి. నా పేరు బాలాజీ. నేను జైబే రెసిపీ కోకోనట్ బ్లాక్ బర్ఫీ అండి. అதாவது కొబ్బరి నల్ల బర్ఫీలండి. ఇది ఎలా చేయాలో ఏమేమి వేస్తానో చేసేటప్పుడు చెప్తానండి. ముందుగా 2 కొబ్బరికాయలు తీసుకుంటానండి, పెద్ద సైజు 2. ఇది శుభ్రంగా పగలగొట్టి మనం ముక్కలు చేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు 2 కొబ్బరిని టెంకాయలని చూడండి. ఇప్పుడు ఆ 2 టెంకాయలు ఈ ముక్కలు అయినాయండి. మిల్క్ పౌడరు ఒక 250 అండి. మిల్క్ పౌడరు ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. కొబ్బరిని 2 సగాలుగా వేసుకుంటున్నాను. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్సీ చేసుకోవాలండి. ఇది మిక్సీ పట్టుకొని వచ్చినాక మిగతా చూద్దామండి. చూడండి, ఈ విధంగా మిక్సీ పెట్టినానండి. నీళ్ళు కాకుండా ఒక వాళ్ళకి నలిగేంతలు ఈ కప్పు నిండా మనం ఈ కప్పుతోనే మెజర్మెంట్ పెట్టుకుందామండి. మనము ఈ కప్పులో పోస్తున్నాను. ఇంకా మిగతా సగం వేస్తున్నానండి. చూడండి, ఈ విధంగా 2 సగాలుగా పడుతున్నాను. ఒక సగం అయిపోయింది, ఇంకొక సగం అండి. ఇది మొత్తం క్వాంటిటీ 2 కిలోలు అవుతుందండి. దీనికి కూడా వచ్చి మనం శనగపిండి యాడ్ చేయబోతున్నాము. చూడండి, ఆ సగం కూడా పట్టి అయిపోయిందండి. అదే బౌల్కి మెజర్మెంట్కి ఆ బౌల్లోనే పోసుకుందామండి. ఇప్పుడు ఆ గిన్నె నిండా అయిపోయింది. ఒక గిన్నె నిండా కొబ్బరి రెడీ అండి. మిక్సీ చేసుకొని మిల్క్ పౌడర్ దాంట్లో వేసుకుందాం. 250 గ్రామ్స్ అండి. అది కూడా అందులో వేసుకొని కలుపుకుందాం అండి. రెండు బాగా కలవాలైతే కొబ్బరిలో తడి ఉంటుంది కాబట్టి మనం తనిగా నీళ్ళు ఏం పోయిన అవసరం లేదండి. వాటరు ఇవి నీళ్ళే సరిపోద్ది, దాంట్లో ఉండే నీళ్ళే సరిపోద్ది. అలా మిక్స్ చేసుకోవాలి 2. నాకు ఆ గిన్నెలో చాలట్లేదు కాబట్టి ఈ ప్లేట్లో పోసుకొని మిక్స్ చేస్తున్నానండి. మెజర్మెంట్ కోసం మనం కప్పులో తీసుకున్నాము, ఒక కప్పు నిండా. ఇప్పుడు ఈ ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకుందామండి, 2 కలిసేటట్టుగా. బాగా మిక్స్ అవ్వాలండి. ఆ 2 మిల్క్ పౌడర్ వేసాం కదా, గడ్డలు రాకుండా బాగా 2 కలిసేటట్టు బాగా మిక్స్ చేయాలి, కలపాలి. బాగా కలిసిపోయిందండి. చూడండి, 2 బాగా మిక్స్ అయిపోయింది. అంతేనండి. ఇది తీసి పక్కన పెట్టుకున్నాము. కొంచెం యాలకుల పొడి వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. ఈ కోకోనట్ బ్లాక్ బర్ఫీలో ఆ స్మెల్ అనేది బాగుంటుందండి యాలకులు వేస్తే. యాలకుల పొడి అది కూడా వేసి కలుపుకుందాము.
బాగా మిక్స్ అయిపోయిందండి. ఫ్లేవర్ బాగుంది, మంచి స్మెల్ వస్తుంది. యాలకుల పొడి వేసాం కదండి, అంతే. తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ కప్పుతోనే మనం శనగపిండి తెచ్చుకుందామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కినాక 1/4 కేజీ నెయ్యి వాడుతున్నానండి. మొత్తం 1/2 కిలో పట్టద్దండి, మనం నడువులో పోయాలి. అందువల్ల కొద్దిగా పోసుకుంటాం. మొత్తం 1/2 కిలో తీసుకుంటున్నాను. దీనికి 1/4 కిలో వేసినాను. ఇప్పుడు ఆ శనగపిండి చెప్పాను కదండి, కప్పు నిండా తీసుకున్నాను. ఆ శనగపిండి ఆ నెయ్యిలోనే మనం బాగా ఫ్రై చేయాలండి. పచ్చి వాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ఆ పిండి వేసి ఫ్రై చేద్దాం. శనగపిండి ఇది 1 కేజీ, కోకోనట్ 1 కేజీ అండి. మొత్తం 2 కిలోలు అవుతుంది. చూడండి, బాగా ఫ్రై చేయాలండి. ఇది ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నానండి ఈ పిండిని. అందువల్ల ఇప్పుడు మనం ఫ్రై చేస్తే బాగా పొడి పొడిలాగా బాగా టేస్ట్ బాగుంటుందండి. ఫ్రై చేస్తే అడుగు మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ నెయ్యి వేసిన వల్ల అక్కడక్కడ అలా ఉండల్లాగా ఉంటుందండి. అది అలా కలుపుకుంటే అది కరిగిపోయి బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి, ఒక అలుగు ఫ్రై అయిపోయిందండి. పిండి బాగా కలర్ మారుతుంది. పిండికి ఆ పచ్చి వాసన అనేది పోవాలండి. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొంచెం నెయ్యి వేసుకుందాము. ఇంకా ఫ్రై చేసుకుందామండి. నెయ్యి వేసిన వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి. నెయ్యి ఫ్లేవరు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవుతుందండి. కాకపోతే కొంచెం టైం పట్టుద్ది, నిదానం చేసుకోవాలి. మనం పిండి మాడకుండా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. కలర్ మారద్ది, అది మనకు ఆ డిఫరెంట్లోనే తెలిసిపోతుందండి పిండి ఫ్రై అయినట్టుగా. చూడండి, సగం అయిపోయిందండి. ఇంకొంచెం అయిపోయే స్టేజ్లో ఉంది. ఇంకొంచెం సేపు పెట్టుకొని తీసేయాలి. చూసారండి, మనం అనుకున్నట్టే ఫ్రై అయిపోయిందండి. పొడి పొడిలాడుతుంది పిండి, బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకుందామండి. ఇది ఆరాలి బాగా. ఇప్పుడు వేడి మీద ఉంది కదండి, బాగా ఫ్రై అయిపోయినాక అయిపోయిందండి. తీసేసి పక్కన పెట్టుకొని మనం ప్లేట్లో ఆరేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఆ ప్లేట్ ఒకటి తీసుకున్నానండి, దాంట్లో పోసి ఆరబెడదామండి. సిమ్లోదా ఉనిందండి, సిమ్లోనే ఫ్రై చేసినాము. బాగా ఫ్రై అయిపోయింది, కలర్ మారిపోయింది. చూడండి, ఆ బ్లాక్ బర్ఫీకి ఈ రెండు వేస్తేదా మంచి కాంబినేషన్ అండి, బాగుంటుంది. అంతేనండి, ఇది కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పాకం కాస్తామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కడాయి తీసుకుందామండి. ఇందాక శనగపిండి వేపినాం కదండి, అదే కడాయి తీసుకుంటున్నాను. ఇప్పుడు నల్ల బెల్లం అండి, నాటు బెల్లము. అది ఒక కప్పు నిండా తీసుకున్నా. ఇదే 1 కేజీ ఉంటుందండి. ఇప్పుడు ఒక సగం కప్పు నీళ్ళండి, 1/2 లీటర్ నీళ్ళు. 1 కిలో బెల్లానికి 1/2 లీటర్ నీళ్ళు పోస్తున్నాను. ఇది బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయినాక మిగతా ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకుందామండి. మనం వేసిన అలువులు కరెక్ట్ అయిన అలువులు అండి. కోకోనట్ బ్లాక్ బర్ఫీకి కొబ్బరి నల్ల బర్ఫీలు అండి చేసేది. అందువల్ల ఈ అలువు కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని బాగా బాయిల్ అవ్వాలండి. వేడెక్కలేదు ఇంకా.
ఒకసారి కలుపుకొని బాగా ఉడకనియాలండి. బాయిల్ అయినాక మనం కోకోనట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, మిల్క్ పౌడరు కోకోనట్ మనం పేస్ట్ చేసి కలిపి పెట్టుకున్నాము, అది ఇందులో వేయాల్సి వస్తుందండి. దీనికి కలర్ అవసరం లేదండి, నాటు బెల్లం ఇది. ఆ నలుపుతనమే దాని కలర్ అండి, మనం తనిగా ఏం కలర్ అయిన అవసరం లేదండి. చూడండి బాగా బాయిల్ అవుతుందండి. ఈ స్టేజ్లో ఒకసారి కలుపుకుందాము. చూడండి చెక్కదనం అవుతుంది. ఇది నాటు బెల్లం కదండి, బాగా తీపి ఎక్కువ ఉంటుంది, అందువల్ల 1 కిలో వేసినాను. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ కొద్ది కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుందామండి. కొబ్బరి మిల్క్ పౌడర్ అండి, పాల పౌడరు, రెండు వేసి కలుపుకుందామండి. చూడండి మొత్తం వేసేసానండి. ఇప్పుడు ఈ బెల్లానికి బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. ఇది తనీగా ఏం ఫ్రై చేయన, దీంట్లోనే ఉడికిపోతుందండి, ఈ పాకంలోనే ఉడికిపోద్ది. అది మనం తనీగా ఏం ఫ్రై చేయని అవసరం లేదు, ఇందులో వేసి కలపడమే. ఇందులో వేసి కలిపినాక మళ్ళీ బాయిల్ అవ్వాలండి, బాగా దగ్గరికి వస్తుంది. దగ్గర పడినాక మనం శనగపిండి వేసుకుందాం, ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, వేసి పెట్టుకున్నాము, అది ఇందులో పోసుకుందామండి. ఇది బాగా చిక్కబడాలి ఇప్పుడు బాయిల్ అయ్యి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి, అడుగు అంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటా వేడెక్కనివ్వాలండి, బాయిల్ అవ్వాలి. మన ఛానల్లో చాలా స్వీట్ రెసిపీలు ఉన్నాయండి, ప్లేయర్ లిస్ట్లో చూస్తే ఉంటాయి. మన ఛానల్లో చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఇప్పుడు బాగా వేడెక్కుతుందండి. ఇది మధ్య మధ్యలో చెప్పాను కదండి, మధ్య మధ్యలో కలుపుకుంటా బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి నటులో చూడండి బాయిల్ అవుతుందండి. ఇప్పుడు కలుపుకుందాము. ఇప్పుడు బాయిల్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం యాలక్కాయల పొడి వేసుకుందామండి. ఒక 50 గ్రాములు దంచి పెట్టుకున్నానండి, ముందు కొద్దిగా వేసుకున్నానండి కొబ్బరిలో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వేస్తున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది బర్ఫీకి. ఇప్పుడు ఈ ఫ్లేవర్ దీంట్లోనే కలిసిపోద్దండి, అందువల్ల ఇప్పుడు కొద్దిగా వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం శనగపిండి వేసామంటే గట్టి పడిపోద్దండి, పాకం అయిపోద్ది. కొంచెం బాయిల్ అయినాక శనగపిండి కలుపుకుందామండి. ఇప్పుడు ఈ స్టేజ్లో శనగపిండి వేసుకుందామండి, ఫ్రై చేసింది. బాగా ఆరిపోయింది పిండి, పొడి కూడా ఆరుతుందండి పిండి. ఇప్పుడు ఇది కూడా వేసి బాగా కలుపుదామండి, ఆ పాకం అనేది చిక్కబడిపోద్ది. ఉండలు రాకూడదండి, ఉండలు రాకుండా బాగా కలపాలి, బాగా రెండు కలవాలి అన్నీ. చూసారండి చిక్కబడుతుంది, ఉండలు లేకుండా మనం బాగా అది కలిసేటట్టు కలపాలండి. ఈ స్టేజ్కి చిక్కబడే స్టేజ్కి వచ్చిందండి, ఉండలంతా కరుగుతున్నాయి, ఉండలు లేకుండా కలుపుకుంటున్నానండి. ఉండలు వస్తే బాగుండదండి బ్లాక్ బర్ఫీకి, ఉండలు లేకుండా మనం బాగా శుభ్రంగా కలపాలండి బాగా. చూసారండి గట్టి పడుతుంది. ఈ స్టేజ్లో మనం నెయ్యి వేసుకొని, నెయ్యి ఎత్తి పెట్టుకున్నాం కదండి, 1/2 కిలో కొంచెంగా వాడినాను. ఇంకా
వీటికి పోసుకుంటా కలుపుకోవాలండి నెయ్యి. శనగపిండి కూడా వేసుకున్నామండి నెయ్యిలోనే. ఇప్పుడు నెయ్యి కొద్దిగా పోస్తా కలుపుకోవాలండి. ఆ కడాయిని సపరేట్గా అవుద్ది నెయ్యి పోసిన వల్ల, అతుక్కోకుండా ఉంటుందండి. ఫ్లేవరు బాగుంటుంది మనకి. చూడండి, బాగా కలుపుతున్నానండి, అడుగంటుకుంటుంది. బాగా గట్టిపడిపోతుందండి. నెయ్యి పోసుకుంటా కలుపుకోవాలండి. మొత్తం 1/2 కిలో నెయ్యి వాడినానండి దీనికి. చూడండి, ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది ఎట్ట తెలుస్తుంది చూడండి. మంచి స్మెల్ వస్తుందండి. బాగా కలిసింది మనకి. బాగా థిక్నెస్ కూడా బాగా వచ్చింది. చూడండి, బర్ఫీ అనేది థిక్నెస్ ఈ రకంగా వస్తే సరిపోద్దండి. అంతేనండి, రెడీ అయిపోయింది మనకి. తీసి పక్కన పెట్టుకొని ఓ ట్రేలో వేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ తీసేసి మనము ఈ ట్రేలో వేసుకుందామండి. నెయ్యి రాసుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని ఆ ఉడికి మీద దీంట్లో వేసుకుందామండి. ట్రైకి బాగా నెయ్యి అద్దుకోవాలండి. నెయ్యి రాసి వేస్తే మనకు అతుక్కోకుండా వస్తాయండి బర్ఫీలు. బటర్ పేపర్ ఉన్నా వేసుకోవచ్చండి. నేను దీంట్లోనే వేస్తున్నాను. చూడండి, వేడి మీద ఉందండి. వేడి మీదే వేస్తున్నాను. మనకి కావాల్సిన పాకం కరెక్ట్గా ఉందండి బర్ఫీకి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ట్రే నిండా ఈవెన్గా మనం వేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే మనకు బాగుంటుంది బర్ఫీ. ఒక బర్ఫీ తిన్నా కూడా తిన్నట్టు ఉంటుందండి. లావుగా ఉంటాయి. నేను కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి పెద్ద ట్రే తీసుకున్నానండి. క్వాంటిటీ తక్కువ చేసుకునే వాళ్ళు చిన్న ట్రేలో కూడా వేసుకోవచ్చండి. ఆ ట్రే నిండిపోయిందండి, సరిపోయింది. చూడండి, అయితే ఈ ఊరికి ఆరడానికి టైం పట్టద్దండి. భలే వేడి మీద ఉంది. అంతేనండి, అయిపోయింది మొత్తం. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టుకోవాలండి. మొత్తం అయిపోయిందండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మనం ఆరబెట్టుకోవాలండి. నేనైతే 1 డే వదిలేస్తానండి, బాగా ఆరిపోద్ది. చూసారండి, ఫుల్గా కలర్ఫుల్గా ఉంది. ఈవెన్గా స్ప్రెడ్ చేసినానండి మొత్తం. ఇప్పుడు ఇది తీసి కొంచెం చల్లారినాక మనం ఘాట్లు పెట్టుకుందామండి. ఇంకా వేడి ఉందండి. కొంచెం చల్లారినాక ఇప్పుడే ఘాట్లు పెట్టేయాలి. చూడండి, ఈ విధంగా ఘాట్లు పెడుతున్నానండి. మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడే ఘాట్లు పెడితే. మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవచ్చండి. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. కొత్త వారు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కితేనే మా వీడియోలు వస్తాయండి మీకు. తప్పకుండా బెల్ బటన్ నొక్కండి. చూడండి, ఘాట్లు పెట్టి అయిపోయిందండి. అంతేనండి, ఇంకా బాగా ఆరబెట్టుకొని తినటమేనండి. తీసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది బాగా ఆరినాక మనం తీసుకొని తినటమేనండి. సరే, ఉంటానండి. ఇంకొక రెసిపీలో మళ్ళీ కలుద్దామండి.